ఓం స్వామి శరణమయ్యప్ప. నా పేరు గంగాధర్ స్వామి. నేను 26 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. తర్వాత ప్రతి నెల కూడా ఒక 1 ఇయర్ దాకా ప్రతి నెల పోయాను. నాకు అయ్యప్ప అనుగ్రహం ఎంత బాగా ఉన్నదో, తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏమి, దానికోసం ఒక వీడియో చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను గత 26 ఏళ్ళ నుంచి కూడా అయ్యప్ప అన్న వితరణ కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో పాల్గొనేవాడిని. నాకు అయ్యప్ప అనుగ్రహం అలాగే ఉన్నది. చాలా వరకు చాలామంది నన్ను నేనంటే బాగానే అభిమానించేవాళ్ళు. నా పరిస్థితి బాగా ఉన్నది. కానీ కొన్నేళ్ళు బాగా నడుస్తూ ఉండగా ఒక 3 ఏళ్ళ కిందట ఒక ఫ్రెండ్కు అన్న వితరణ కార్యక్రమంలోనే అతను కలిశాడు. నాకు భక్తుడు, అయ్యప్ప భక్తుడు, కానీ మనల్ని ఎక్కడికో తీసుకొని పోతాడనే ఆలోచనతో మనం మధ్య తరగతులం కదా, అయ్యప్ప అనుగ్రహం ఉంది, ఇతను ఏదో మనకు చేయిస్తాడు అనే అనుగ్రహంతో అతను అమ్మడి నడచడం జరిగినది. అతను చెడ్డవాడేం కాదు, కానీ అతని కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆర్థిక ఇబ్బందులు అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అతనికి కూడా. దాంట్లో ఒక వెల్చర్ మాకు ఇచ్చారు. అప్పుడు నాకే మొత్తం మెయింటెనెన్స్ ఇచ్చాడు. నువ్వే స్వామి మొత్తము అని చెప్పాడు. అందుకు నేను నా అయ్యప్ప వితరణ కార్యక్రమంలో ఒక 3 లక్షలు మిగిలి ఉంటే ఆ సంవత్సరం తర్వాత లాస్ట్లో ఇద్దాంలే అనే ఆలోచనతో ఆ 3 లక్షల డెవలప్మెంట్కు వాడడం జరిగినది. జరగడం తప్పు. నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ తప్పు మొదలైనదే అక్కడి నుంచే. అంతవరకు నా బతుకు బాగా హ్యాపీగా జీవితం బాగా జరిగేది. నేను ఈ 3 లక్షల రూపాయలు అన్న వితరణ కార్యక్రమానికి ఆ డెవలప్మెంట్లో అంటే వస్తే ఇచ్చేస్తాం కదా అనే ఆలోచనతో వాడడం జరిగింది. కానీ అయ్యప్ప ఎవరో డబ్బులు అవి ఎప్పటికీ నేను ప్రతి సంవత్సరం కూడా అక్కడ రూపాయి కూడా అక్కడ తీసుకునేది కదా. ఆ పక్క డబ్బులన్నీ పక్కన పెట్టేవాడిని. అక్కడి నుంచి అక్కడే వాళ్ళు ఇచ్చుకుంటే వచ్చేవాడిని. కానీ ఈ పెద్ద మొత్తం అక్కడ 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది తర్వాత నాకు ఫస్ట్ అడ్డంకి అప్పుడే జరిగినది. మా భార్య అనారోగ్యంతో అంతకు 300 రూపాయలు పోగొట్టుకున్నాను. తర్వాత సరే తప్పు అప్పుడు నాకు గ్రహించలేదు. సరే ఎందుకు జరుగుతుందా అని ఇప్పటికి కూడా ఆలోచన ఉంటే ఇప్పుడు బాగా అర్థమవుతుంది. తర్వాత 3 లక్షల రూపాయలు కట్టడం జరిగింది. తర్వాత మళ్ళా ఒక సంవత్సరం బాగానే చేసుకొచ్చాను. 2 లక్షల చిల్లర నా కాడ పెట్టుకోవడం, అంటే నిదానంగా కడదాం అనుకున్నాను. అంటే కట్టేసాను, అవి కూడా నిదానం కడదాం, దాన్ని డబ్బులు పెట్టుకొని కొన్ని బిజినెస్లకు ఆ డబ్బు కూడా వాడడం జరిగింది. మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు అప్పుడు కూడా నా బిడ్డ కూతురు కొన్ని అనివార్య కారణం పెళ్లి చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ అమౌంట్ కట్టి కొన్ని కష్టాలతో తెచ్చుకొని అప్పులు తెచ్చుకున్నాను. అప్పులన్నీ బాగా ఊరుకుపోయాయి. తర్వాత మళ్ళా సంవత్సరం అన్న వితరణ కార్యక్రమం స్టార్ట్ చేశాము. అప్పుడు 1 లక్ష రూపాయలు వాడడం జరిగింది. ఆ 1 లక్ష రూపాయలు కట్టలేకనే ఇబ్బందిగా ఉన్నది. కడదాం అనుకుంటే ఏది పట్టుకున్నా బంగారు పట్టుకున్నా మట్టి అవుతుంది. ఎందుకు అవుతుందా అనేది నాకు బాగా అర్థం కాలేదు. తర్వాత ఇంకో సంవత్సరం అట్లే ఆ సంవత్సరానికి నేను చేయలేను, నాతో కాదు, ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు ఉండే మనం ఆయనని వాడాల్సి వస్తుందనే ఆలోచనతో నేను రాలేను అని పెద్దలకు కూడా చెప్పాను. సరే పెద్దలు ఒప్పుకున్నారు. తర్వాత కొన్ని అనివార్య కారణాలు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో ఇబ్బంది నువ్వు చేయాలని వచ్చిందే అని అంటే కొంతమంది పెద్దల స్వభావంతో మళ్ళీ ముందుకు పోయి ఈ సంవత్సరం అంటే పోయిన డిసెంబరు, నవంబరు
అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. నా అప్పటికి అప్పులో పుడకపోయాను కాబట్టి ఆ దాంట్లో నుంచి లెక్క జమల ఎక్కడ ఫాల్ట్ లేదు, నేను తీసుకురాలేను. కానీ అమౌంట్ ఒక 2 లక్షల దాకా నేను వాడుకోవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి పూర్తి ఏం పట్టుకున్నా బంగారు పట్టుకున్నా మట్టి అయిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈరోజు ఊరిడిసిపెట్టి సూసైడ్ చేసుకున్నామనే ఒక పరిస్థితులు వచ్చింది. కాబట్టి అందరికీ గురుస్వాములకు కానీ ఇంకొకరికి కానీ నేను తెలిసేది ఏంటంటే ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకోకండి. అయ్యప్ప చాలా గొప్పవాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో అందరి కనువింపు కావాలి. నాకు జరిగిన అన్యాయం భగవానికి కూడా చేయకూడదు. అయ్యప్ప చాలా గొప్పవాడే, కానీ ఇప్పుడు కూడా ఆయన మీద నేను నమ్ముకుని ఉన్నా. ఇప్పుడు చెడిపోను, కానీ ఊరిడిచిపెట్టి బయటికి ఇప్పుడు అప్పుల బాధ తట్టుకోలేక వస్తాయి అనుకున్నవి రాలేక, అందరికీ చెప్పిన టైం ఇవ్వలేక, అందరూ ఒత్తిడి చెప్పలేక, ఫోన్లు ఎత్తలేక నేను ఈరోజు ఊరు ఇవ్వడమే కాదు, ఏం సూసైడ్ అనేది చేయలేము, కానీ ఆలోచన రాలేకపోతుంది. అట్లా పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగినది. అందరూ గురుస్వాములు కానీ ఇంకొకరు కానీ ఇట్లాంటి పొరపాట్లు చేయకండి. ఆయనను ఎన్ని కష్టాలున్నా అయ్యప్పని తలుచుకోండి. కానీ ఆయన డబ్బు ఎందరో ఎందుకు ఇస్తుంటారంటే వాళ్ళ అనారోగ్యము